ఇది ఎసంటి కాలం అంటే ఇవాళ రేపు ఏదైనా సినిమాది ట్రైలర్ రిలీజ్ కాగానే మనోళ్ళు చెప్పేస్తారు పిల్లలు హిట్ ఆఫ్ అట్టా అని. సినిమా ఇట్లా టీజర్ రిలీజ్ కాగానే చెప్తారు మన పుట్టగాలు అంత హుషారున్నారు. మరి సినిమా ట్రైలర్ చూడంగానే చెప్పేంత సత్తా ఉన్న తెలివితేటలున్న తెలంగాణకు మరి ఇంటర్వెల్ అయిపోయాయి రేవంత్ రెడ్డిది. 50% టైం అయిపోయిందా లేదా? ఇంటర్వెల్ ఒడిచిపోయింది సినిమాకు. ఇక శుభం కార్డు ఒకటే పడేది ఉన్నది, ఎలగొట్టేది ఉన్నది, అంతే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. 50% టైం అయిపోయింది, డిజాస్టర్. సింపుల్గా ఒకటే మాటలు చెప్పాలంటే హైదరాబాదులో కొత్తగా ఒక్క ఇటుక కట్టలేదు, ఒక ఇల్లు పెట్టలేదు, ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక ఇటుక పెట్టలేదు. కానీ ఎన్ని కొట్టిండు, ఎన్ని వడగొట్టిండు? కొన్ని వందల వేల ఇండ్లు మాత్రం హైడ్రా పేరు మీద ఇష్టం వచ్చినట్టు శనివారం వచ్చింది ఆదివారం వచ్చిందంటే గరీబుల కొంపల మీద వడుడు, ఎక్కడికక్కడ ఇండ్లు గులగొట్టి దరిద్ర పేరు సంపాదించుకున్నాడు. ఇది ఒక్కటే చెప్పచ్చు. అన్నం ఉడికిందా లేదా అని చెప్పేందుకు మొత్తం కుండంతా ముట్టే అవసరం లేదు, కుండ లోపల చేయి పెట్టే అవసరం లేదు. చిన్న మెతుకు ముట్టుకుంటే చాలు ఉడికిందా లేదా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవల మనిషి అని చెప్పేందుకు గదొక్క ఉదాహరణ చాలు. అదే కేసీఆర్ గారు 2,50,000 మందికి గరీబోళ్ళకు తెలిసో తెలియకనో గవర్నమెంట్ జాగాలలో ఇల్లు కట్టుకుంటే 2,50,000 మందికి జీవో నంబర్ 58 కింద 59 కింద పట్టాలు ఇచ్చిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు హైదరాబాద్లో. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3,000 చొప్పున ఆల్రెడీ ఇచ్చినాం, ఇంకొక 1,000 ఇప్పుడు వీళ్ళు ఇస్తూ ఉన్నారు. మనం మొత్తం తయారు చేసి పెడితే వీళ్ళు ఆఖరికి సున్నం వేసి దానికి మేమే ఇచ్చినామని చెప్పుకునే బాపతోళ్ళు వీళ్ళు. పప్పు అంతా ఉడికినాక ఉప్పేసి మేమే కట్టినామని చెప్పుకుంటూ వీళ్ళు. నేను ఒకటే మాట ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను మా అన్నదమ్ములను ఒకటే అడుగుతున్నా. आप सब लोग एक बात सोच के बोलो मेरे को, 50% टाइम हो गया इनका, 50% టైం ఒడిచిపోయింది రేవంత్ రెడ్డిది. నేను ఒకటే అడుగుతున్నా, మీరు యాద్ చేసుకొని చెప్పండి ఏమేం మాటలు చెప్పిండు. పెద్ద మనుషులు ముసలోళ్ళందరికీ, ఒంటరి మహిళలకు కేసీఆర్ సార్ 2,000 ఇస్తే ఈయన ఎంత ఇస్తా అన్నాడు? 4,000 ఇస్తా అన్నాడు. సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. నెలకు 4,000 చొప్పున ఎంత అవుతుంది? 48,000 ఇవ్వాలి. 48,000 అంటే లెక్క కష్టం అవుతుంది, 50 అనుకుందాం. 50 అంటే 5 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి? 1,50,000 ఇవ్వాలి. 5 ఏళ్ళకి 1,50,000, 2,50,000. నాకే లెక్కలు రావంటే మీకు అంతకంటే రావే మరి అయ్యా, నాకే లెక్కలు రావు, మీకు అంతకంటే వస్తలేవు. అక్కడ మన ఆడబిడ్డలు సిగ్గుపడతారు. ఈ లెక్కలు కడితే సంసారం చేసినట్టే మీరు. 50,000 సంవత్సరానికి, 5 ఏళ్ళకు 2,50,000 ఇవ్వాలి. మరి 50% టైం అయిపోయింది. ఇప్పటికి ఎంత రావాలి మనకు? అరే మీకు లెక్కలు వచ్చినట్లు లేవు చక్కగా. 1,25,000 రూపాయలు రావాలి ఒక్కొక్క పెద్ద మనిషికి. వచ్చినాయా మరి? ఒక్కళ్ళకన్నా వచ్చినాయా ఈ రాష్ట్రంలో? రాలే. మన పిల్లలకి ఏం చెప్పిండు? 2 ఉద్యోగాలు ఊడగొట్టండి. కేసీఆర్ది కేటీఆర్ది 2 ఉద్యోగాలు ఊడగొడితే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానడా లేదా? రాహుల్ గాంధీ అశోక్ నగర్లో వచ్చి ఛాయ్ తాగుకుంటా పోజులు కొట్టుకుంటా అక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగులను పిలుచుకొని చెప్పిండు కదా, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఇప్పటివరకు 4,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. ఇంకొక మాట చెప్పిండు, ఉద్యోగం లేని పిల్లగాళ్ళందరికీ నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. మరి సంవత్సరానికి ఎంత ఇవ్వాలి? 4,000 నెలకు చొప్పున. మీరు బాగా డల్ ఉన్నారు లెక్కలలో. 50,000, 48,000 రౌండ్ చేస్తే 50,000. 5 ఏళ్ళకి ఎంత అవుతుంది? 2,50,000. మరి సగం టైం అయింది, ఎంత ఇవ్వాలి ఇప్పటికీ? ఒక్కనికన్నా ఇచ్చిండా? ఇక మా ఆడబిడ్డలకు వాగ్దానం చేసిండు, అత్తకు 4,000, అత్తకు 4,000, కోడలకు 2,500. మరి 2,500 నెలకంటే 12 నెలలకు ఎంత అవుతుంది? మీరు బాగా డల్లున్నారా మ్యాథ్స్లో? వీళ్ళందరినీ అన్న లెక్కల పంతులు పెట్టి సిన్న లాభం లేదు వీళ్ళతో. అరే 30,000 రా అయ్యా, 2,500 ఇంటూ 12 అంటే 30,000. హైదరాబాద్ వాళ్ళు నేను తేజ్ ఉన్నారు అనుకున్నాను, ఇది డల్ ఉంటారు అనుకోలే. 30,000 అంటే 5 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి? 1,50,000 ఇవ్వాలి. ఇప్పటికి ఎంత రావాలి? 75,000 రావాలి. వచ్చినాయి ఎవరికైనా 75,000? నేను ఇవ్వాలి. అందుకే ఖైరతాబాద్ నియోజకవర్గం మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు, చెల్లెళ్ళ సమక్షంలో చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు చెప్తున్నావు కదా 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. నువ్వు కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు. లక్షాధికారులు చేయరా భయ్, నువ్వు ముందైతే లక్షాధికారులు చేయి. చెప్పినావు కదా ఒక్కొక్కరికి 1,50,000 ఇస్తా అని చెప్పిండు కదా ఆడబిడ్డలకు.
నువ్వు 1,50,000 రూపాయలు కింద కోటి మంది ఆడబిడ్డలకు ఇస్తే నేను రాజీనామా చేసి పోతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను. నీ బాధ ఏంది? ఆయన బాధల్లో మన పదవులు కావాలనే కదా, మనం ఉండద్దు రాజకీయంలో, మనం పక్కకోవాలనే కదా. నువ్వు కోటి మంది ఆడబిడ్డలకు బాకీతో సహా పోయిన 2.5 సంవత్సరాలు, వచ్చే 2.5 సంవత్సరాలు ఒక్కొక్కలకు 1,50,000 చెప్పున మొత్తం అందరికీ ఆడబిడ్డలకు నేను రాజీనామా చేస్తా. అట్లాగే మా తమ్ముళ్ళకి చెప్పినావు కదా 4,000 రూపాయలు ఇస్తా నిరుద్యోగ భృతి అని. పోయిన 2.5 సంవత్సరాలు, వచ్చే 2.5 సంవత్సరాలు మొత్తం కలిపి 4,000 చొప్పున 40 లక్షల మంది మా తమ్ముళ్లకు చెల్లెలకి తప్పకుండా రాజకీయమే వదిలేస్తా అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నా అంటే మోచేతికి బెల్లం పెట్టిండు, ఆగం చేసిండు, పోయి కుర్చీలో కూర్చున్నాడు. హైదరాబాదులో ఖైరతాబాదులో మీరు నమ్మలే హైదరాబాద్లో ఒక్కడు కూడా కాంగ్రెస్ నమ్మలే, ఒక్క సీటు కూడా ఇవ్వలే మీరు కాంగ్రెస్. మీరు ఎవరైనా నాగేందర్ కోటేసినారు, నాగేందర్కి వేయలే, కేసీఆర్కి వేసారు మీరంతా, మాకు తెలుసు. నాగేందర్ని చూసి ఓడెత్తాడు, నాగేందర్ని చూసి ఓటెత్తే మొత్తం నాకేస్తాడు, తెలియదా మనకు? నాకేసిండు అన్నట్టే అట్లే జరిగింది. కానీ కేసీఆర్ గెలవాలి కదా, ఈయన సక్కటోడు కాకపోయినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు కదా ఎమ్మెల్యే గెలిస్తే అని చెప్పి ఓటేసిరు. సరే ఆయన వేయండు, రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు, ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, మిమ్మల్ని అందరినీ కోరేది, ఖైరతాబాద్లో 2 సార్లు గులాబీ జెండా ఎగిరేసినాం. 2018లో 2023లో శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు మళ్ళీ 2028లో కూడా ఎగిరేద్దామా? పక్కానా? అరే పక్కా అంటే మా లేడీస్ కూడా గట్టిగా చెప్పాలి, పక్కానా? పక్కా అంటే ఏం చేయాలో నేను చెప్తా ఇక. ఎందుకంటే ఇప్పుడు చంద్రునికి కూడా చంద్రగ్రహణం అనేది పడుతుంది ఒకటి, కొద్ది కాలం మబ్బులు వెనుకోపోతాడు చంద్రుడు కూడా. గట్లనే మన సారు కూడా కేసీఆర్ గారు కూడా ప్రస్తుతం తాత్కాలికంగా మనం సార్ పక్కకు కూర్చున్నాడు, ఇక ఈయన నడుపుతున్నాడు పెద్ద మనిషి. ఇక ఆయన గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా పేరు రేవంత్ రెడ్డి గారు, మరి ఏం సంగతి నువ్వు చెప్తివి కదా, 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను నరికితివి కదా, ఏమైంది రేవంత్ రెడ్డి గారు అంటే ఈ మధ్యన కొత్త డైలాగ్ పెట్టుకున్నాడు. ఏమంటుండు? మన ఆదిలాబాద్ పోయిండు, పోయి చెప్తున్నాడు, అవునా నాకు తెలియక అడుగుతా, ఎంత పెద్ద కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? నీవో మాకు తెలియపాయ ఇది, ఏది 3 నెలల్లో పిల్లలు పుట్టారని మాకు తెలియదు, ఇక్కడ లగ్గాలు కాలే పిల్లల్ని కాలే మాకు తెలియదు, పిల్లలు పుట్టరు. నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా 3 నెలల్లో పిల్లలు పుట్టరని మాకు కూడా ఎరికే, మా అందరికీ తెలుసు, నీ ఒక్కనికే కాదు. కానీ మరి 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే నిన్నేమని పిలవాలరా భయ్, నాకు తెలియక అడుగుతున్నా. 3 నెలల్లో పుట్టరు ఓకే, నువ్వే నరుకుతావు కదా 3 నెలల్లో ఇది ఇస్తా అది ఇస్తా అల్లం ఇస్తా బెల్లం ఇస్తా అని. మరి 30 నెలలు ఒడిచిపోయాయి కదా, 100 రోజులు అంటేవి 900 రోజులు ఒడిచిపోయాయి, నువ్వేం చెయ్యకపోతివి. గట్టిగా అడిగినావు అనుకో ఏమన్నా అంటే, ఇంతకుముందు మా అన్నయ్య చెప్పిండు సీనన్న, లాగుల తొండలు ఇడుస్తా, గుడ్లు వీకి గోటిలాడతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా. పేగులు మెడలు వేసుకునేది ఏంది నాకు అర్థం కాదు, మన బోటి కొట్టేటోడు కూడా వేసుకోడు, వీడు ముఖ్యమంత్రి. ఈ మాటలు మాట్లాడితే ఏమనాలి చెప్పు?